దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారండి? దేవుని దయలో, దేవుని కృపలో మీరందరూ ఎదగాలని అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తుతులు. ఈ సమయం మందు మనం ఒక వాక్యం ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవము. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకొక దేనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపించాడు. చాలు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, చదవబడిన ఈ వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. ఇందులో ఉన్న సారాంశం మీరు మాకు బయలుపరచండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఈ వాక్యం ద్వారా నాయన అనేకులు బలపడినట్లు కృప చూపించండి. యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పరలోక రాజ్యం, మత్తయి సువార్త అంతా కూడా పరలోక రాజ్యం ఏ విధంగా ఉన్నది ప్రభువు మనకి ఏం చేస్తున్నాడంటే బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏది దాచుకోకుండా ప్రజలకు ఆయన బోధించాడు. అసలు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని మనకి స్పష్టంగా మత్తయి సువార్త మనం చదివితే దేవుని స్తోత్రం మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటాడంటే ఏలయనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఆమేన్. పరలోక రాజ్యం అంట ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. దేవుని స్తోత్రం. అతడు ఒక ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకొక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఇక్కడ దేవుని స్తోత్రం, ఆ యజమానుడు దేవుని స్తోత్రం ద్రాక్ష తోటలోకి కొంతమంది పనివారిని దేవుడు ఏం చేశాడంటే ఆ ద్రాక్ష తోట యజమాని కొంతమంది పనివారిని ఒడబడి చేసి పనిలోకి తీసుకుంటాడు. దేవుని స్తోత్రం. అలాగా ఆ ద్రాక్ష తోటలో దేవుని స్తోత్రం పొద్దున్నే వచ్చారు కొంతమంది, తర్వాత 9 గంటలకు కొంతమంది వచ్చారు, ఆ తర్వాత 12 గంటలకు, తర్వాత 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. పొద్దున్నే కొంతమంది వచ్చారు ఆ ద్రాక్ష తోటలోకి పని చేయటానికి. కొంతమందిని ఆ యజమాని పిలిచాడు, ఉదయాన్నే కొంతమందిని పిలిచాడు, తర్వాత 9 గంటలు కొంతమందిని పిలిచాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత 12 గంటలకు కొంతమందిని పిలిచాడు, 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరిని నిలిచి చూచి ఇతడు దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారు? వారిని అడుగగా వారు ఎవడనూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదనిరి. అందుకు అతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనేను. దేవుని స్తోత్రం. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు ఆ గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి అందరూ వాళ్ళు మొదట వచ్చిన వారికి దేవుని స్తోత్రం వారు ఒడబడి చేసుకున్నారు, అంటే ఒప్పందం చేసుకున్నారు, ఎంత కూలి ఇస్తామని. దేవుని స్తోత్రం. ఆ కూలికి కుదిరినటువంటి మొదట కుదిరిన వారు 9 గంటలకి, మొదట కుదిరిన వారు ఉదయం పొద్దున్నే వచ్చారు, తర్వాత వచ్చిన వారేమో దేవుని స్తోత్రం 9 గంటలకు వచ్చారు, తర్వాత 12 గంటలకు కొంతమంది వచ్చారు, తర్వాత 3 గంటలకు కొంతమంది వచ్చారు. చూసారా? దేవుని స్తోత్రం. దేవుడు ప్రతీదీ చూస్తున్న దేవుడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందండి, కూలి బెగబెట్టకూడదంట. దేవుని స్తోత్రం. ఎవరైతే యజమానుడి దగ్గర పని చేశారో ఆ కూలి లేకపోతే ఆ జీతం బెగబట్టకూడదంట. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నువ్వు ఆ జీతం లేటు చేసినట్టయితే ఆ కూలి లేకపోతే ఆ జీతం మొరపెడుతుందంట. దేవుని స్తోత్రం.
కూలి లేకపోతే ఆ జీతం మొరపెడుతుందంటండి. పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోతే, ఆ కూలి ఇవ్వకపోతే ఆ కూలి డబ్బులు మొరపెడతాయంట, దేవునికి మొరపెడతాయంట. కాబట్టి నువ్వు ఎంత అయితే కుదుర్చుకున్నావో ఆ ఒడబడిక ఖచ్చితంగా యజమానుడు కూలి వారికి ఇచ్చేయాలి, జీతం ఇచ్చేయాలి. లేకపోతే ఆ కూలి దేవునికి మొరపెడుతుందంట. దేవుని స్తోత్రం. చూసారా, ఎంత కట్టుదిట్టముతో దేవుడు వాక్యం మనకి ఖండితంగా చెప్తుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడంటే అది దాదాపు 5 గంటలకు వెళ్ళి సాయంత్రం పొద్దున్నే కొంతమంది వచ్చారు, 9 గంటలకు కొంతమంది వచ్చారు, 12 గంటలకు కొంతమంది వచ్చారు, సాయంత్రం 5 గంటలకు కొంతమంది వచ్చారు. ఆ తర్వాత ఆ యజమానుడు, ఆ ద్రాక్ష తోట యజమాని వాళ్ళందరినీ కూలి ఇవ్వటానికి తీసుకొస్తాడు. చూసారా, అందరికీ ఒకే రకంగా జీతం ఇస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు మొదటి కూలికి కుదిరినటువంటి వాడు, నువ్వు అన్యాయస్తుడివి, దేవుని పొద్దున్నుంచి ఎండలో పని చేసిన వాళ్ళకి అదే జీతం, సాయంత్రం 5 గంటలకు వెళ్ళిన వారికి అదే జీతం ఇచ్చావు, దేవుని స్తోత్రం అని సణుక్కుంటారు. కానీ మన మంచి దేవుడు ఏమంటున్నాడంటే, నేను నా కష్టార్జితంలోది వాళ్ళకి నేనేం చేస్తున్నాను, నా సొమ్ము నా ఇష్టం. కాబట్టి మీకెందుకు అంత బాధ? నా సొమ్ము నా ఇష్టం కాబట్టి నా ఇష్ట ప్రకారం నేను ఇచ్చుకుంటానని చెప్తాడు. చూసారా, అంటే ఇక్కడ మనకేం అర్థం అవుతుందంటే ఆయన మంచితనం అంతా కనుపరిచే దేవుడు. ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక్కో రకంగా అర్థం అవుతాడు. దేవుని స్తోత్రం. కొంతమంది దేవుని స్తోత్రం రెటమతంగా మాట్లాడతారు, అంటే దేవుడు వాళ్ళకి అర్థం కాలేదు. దేవుని స్తోత్రం. కొంతమంది రెటమతంగా మాట్లాడతారండి, వాళ్ళకి అర్థం కాకపోతే మెదలకుండా ఉండాలి. రెటమతంగా మాట్లాడటం వల్ల దేవుడు చెప్తున్నాడు, ఈ యజమానుడు ఏమని చెప్తున్నాడంటే అది నా ఇష్టం. దేవుని స్తోత్రం. నాకు ఇష్టమైంది. దేవుని స్తోత్రం. నేను మంచివాడినైనందుకు నువ్వు అసూయ పడుతున్నావా అని అక్కడ యజమాని మాట్లాడటం జరిగింది. చూసారా, ఆయన ఎందుకు 5 గంటలకు వచ్చిన వాడికి కూడా అదే జీతం ఇచ్చాడు దేవుడు. ఆ యజమాని, దేవుని స్తోత్రం, ద్రాక్ష తోట యజమాని, అది ఆయన మంచితనం. దేవుని స్తోత్రం. ఆయన మంచితనం వల్లే మనం ఇంకా ఇలా బ్రతికి ఉన్నామండి. దేవుని స్తోత్రం. ఆయన మంచి దేవుడు. నువ్వు మిస్అండర్స్టాండింగ్ మీరు చేసుకోకూడదు. దేవుని స్తోత్రం. అది ఆయన ఇష్టం. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర నుంచి ఏదైనా మీరు పొందాలనుకుంటే దేవుని స్తోత్రం, ఆయన మంచివాడుగా ఉన్నాడు. ఆయన మంచితనం అంతా మన ఎడల కనుపరిచే దేవుడు. ఆయన్ని అడిగే అధికారం మనకి లేదు. దేవుని స్తోత్రం. అది ఆయన ఇష్టం. దేవుని స్తోత్రం. ఇక్కడ యేసయ్య, నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటివాడు మొదటివాడును, మొదటివాడు కడపటివాడగును. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుణ్ణి మనం ప్రశ్నించే అధికారం మనకి లేదు. అది ఆయనకిష్టం. దేవుని స్తోత్రం. ఆయన దగ్గర మీరు మంచితనంగా ఉన్నట్టయితే దేవుడు ఆయన మంచివాడిగా మన దగ్గరికి వస్తాడు. ఆమేన్. అందుకని ఆయన మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయాల దగ్గర నువ్వు మేలు చేయము అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. అయ్యా, యథార్థవంతులకు నువ్వు యథార్థవంతుడుగా ఉన్నావు, నీతిమంతులకు నీవు నీతిమంతులుగా ఉన్నావు. ఆమేన్. అది ఆయన మంచితనం.
ప్రశ్నించే అధికారం మనకి లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు దేవుడి దగ్గర. ఆ అధికారం మనకి లేదు. ఎంతైనా ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మనం ప్రార్థించినప్పుడు మనకి దేవుడి దగ్గర నుంచి ఆయన మంచితనమంతా మనకు కనుపరిచి మనకు సహాయం చేసే దేవుడు ఆ యేసయ్య. కాబట్టి నిత్యము ఆయన దగ్గర ఎంతో మంచితనం ఉంది. రెట్టమతంగా మాట్లాడితే ఆయన దగ్గర నుంచి మీరు ఏమీ పొందుకోలేరు. కానీ ఆయన దగ్గర నుంచి మీరు ఏదైనా పొందుకోవాలంటే దేవుని స్తోత్రం, ఆయన పాదాల నమస్కారం చేసుకొని వేడుకున్నట్టయితే ఆయన మంచితనమంతా మనకు కనుపరుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, నాయన ఈ వాక్యం ద్వారా ప్రభువా, అయ్యా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో నాయన నువ్వు మంచి దేవుడవు, నువ్వు మంచితనము కనుపరిచే దేవుడవు. తండ్రి నీకు స్తుతులు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీకు స్తోత్రం. నీ మంచితనమంతా ఈ వాక్యం వింటున్న వారందరికీ నువ్వు కనుపరిచి వాళ్ళ హృదయాలు వెలిగింప చేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.